ఈరోజు మనం ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా నూనె వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి అందులోనే 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, తర్వాత చిన్న చింతపండు ముద్ద తీసుకొని దాంట్లోకి వేడినీళ్ళు వేసి పక్కన పెట్టాలి. తర్వాత మనం తెచ్చుకున్న ఎండు చేపల్ని తలలు దించేసి 4-5 సార్లు నీళ్ళతో బాగా కడుక్కోవాలి. ఇవి బాగా మురికుంటాయి, సో 4-5 సార్లు కడుక్కోవాలి. అందులో కొద్దిగా వేడినీళ్ళు వేసి పక్కన పెట్టాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు దానిపైన పసుపు వేయాలి. ఈ పసుపు వేయటం వల్ల అల్లం వెల్లుల్లి తొందరగా విడిపోతుంది, తొందరగా ఫ్రై అవుతుంది కూడా. తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని అందులో వేసి దానిపైనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టాలి. ఆ సాల్ట్లో ఉన్న నీరు బయటికి వచ్చి ఇది తొందరగా మగ్గుతుంది. తర్వాత ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉంచిన తర్వాత అందులోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని తీసి అందులో వేయాలి. తర్వాత కారం తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు వేయాలి. కారం మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేయాలి, ముందు మనం వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు పచ్చిది వేయాలి. దీనివల్ల కరివేపాకులో ఉన్న వాసన అందులోకి వచ్చి చేపల్లో ఉన్న నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి అందులో వేసుకోవాలి. ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసి మనకు కావాల్సినంత వరకు గుజ్జు అందులో పిండుకోవాలి ఇలా. తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఎక్కువగా కలపకూడదు, చేపలు చితికిపోతాయి. ఎంతో టేస్టీ అయిన ఎండు చేపల కూర రెడీ. తర్వాత అన్నంలో వేసుకొని తిని చూసి ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి. ఎమ్మి ఎండు చేపల కర్రీ రెడీ. నాకు చాలా ఇష్టం ఈ ఎండు చేపల కర్రీ అంటే. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి.